పిక్చర్స్ చూసిన తర్వాత ఒక స్టీల్ ఐరన్ టేబుల్ ఉంటుంది అని చూసా, అంటే న్యాచురల్ డెలివరీ దానికోసం అని చెప్పి. అది చూసి షాక్ అయినా అనమాట. అది అసలు అట్లా ఎందుకు ఉంటుందో నాకు అర్థమైంది కదా, ఎవరు అడగదో తెలియదు. సో మిమ్మల్ని కనుక ఇఫ్ ఐ నీడ్ టు ఆస్క్ యూ, అసలు జనరల్గా అలా ఎందుకు ఉంటుంది, ఇప్పుడు కూడా అలానే ఉందా? లేబర్ వార్డ్ అనేది ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడ ఎన్నో ప్రాణాలు ఊపిరిపోసుకుంటాయి. పాతకాలంలో లేబర్ వార్డ్స్ డిఫరెంట్గా ఉండేవి, అండ్ ఇప్పుడు సొఫిస్టికేటెడ్ లేబర్ వార్డ్స్ అంటే ఆ లేబర్ టేబులే 20 లక్షలు ఖరీదు ఉంటుంది. హిల్రామ్ కంపెనీ పేరు అది? ఎస్, హిల్రామ్ అనే కంపెనీ టేబుల్ 20 lakhs. నాకు అదే టేబుల్ కావాలని చెప్పి ఏరి కోరి 3 హిల్రామ్స్ తెప్పించుకున్నా నేను. ఎందుకంటే ఒక డెలివరీ అవ్వాలనుకున్న ఉమెన్, దెర్ ఇస్ నో వే దట్ యూ షుడ్ ఆల్వేస్ బీ లయింగ్ డౌన్ ఆన్ యువర్ బ్యాక్. అవసరమే లేదు. నువ్వు నడవచ్చు, నువ్వు కూర్చోవచ్చు, నువ్వు స్క్వాట్స్ చేయొచ్చు, నువ్వు పక్కకు తిరిగి కాలు పైకి పెట్టుకుని పడుకోవచ్చు, అలాగే నువ్వు సిట్టింగ్ పొజిషన్లో డెలివరీ అవ్వచ్చు. అండ్ అన్ని పొజిషన్స్ ఆటోమేషన్లో వెళ్తాయి. హెడప్ అంటే హెడప్, లెగప్ అంటే లెగప్, రైట్ లాటరల్ అంటే రైట్ లాటరల్, లెఫ్ట్ లాటరల్ అంటే లెఫ్ట్ లాటరల్, ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎంత మూవ్మెంట్ మనము డెలివరీ టైంలో ఉమెన్కి ఇస్తామో, అది నువ్వు డాన్స్ అయితేనేమి, లేకపోతే వాకింగ్ అయితేనేమి, స్క్వాటింగ్ అయితేనేమి, బాల్ ఎక్సర్సైజ్ అయితేనేమి, ఏదైనా కానీ దిస్ ఇస్ ఆల్ టైం పాస్ చేయడానికి, ఆ నొప్పి నుంచి బయటపడేయడానికి ఒక మంచి విధంలో ఆ టైం అనేది మనము గడపాలి. అది 4 hours 14 hours అనే విషయం పక్కన పెడితే వాళ్ళకి అందులో నుంచి మనం వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి. నొప్పి అని కాకుండా ఇంకేదైనా ట్రాన్స్ ప్లేస్ అయితే అక్కడ కొంతమంది మనుషులు ఉంటారు, లేబర్ సపోర్ట్, చీఫ్ లేబర్ రూమ్ సిస్టర్స్ లేబర్ సపోర్ట్, వీళ్ళ మీదనే మొత్తం లేబర్ అనేది నడుస్తూ ఉంటుంది. ఓకే, ఎంత మొత్తం మహాభారతాన్ని కృష్ణుడు నడిపించినా యుద్ధం చేసుకోవాల్సినది మిగతా వాళ్ళు అన్నట్టు నేను కృష్ణుడు అయ్యి అన్ని నడిపించినా కూడా యాక్చువల్గా వాళ్ళకి అక్కడ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, ఫుడ్ ఇవ్వడం కానీ, 4 మంచి మాటలు చెప్పడం కానీ, నడిపించడం కానీ, ఓపికతో ఉండడం కానీ, ఏం కాదమ్మా కాసేపు, ఏం కాదమ్మా కాసేపు, వాళ్ళు తిట్టినా, అసహించుకున్నా, కొట్టినా, మొగుడిని అరిచినా, నీ వల్లే అన్నా, ఏదన్నా కూడా అక్కడ నిబ్బరంగా ఉండి గుండె ధైర్యంతో ఉండేవాళ్ళు ఉండాలి. ఏమీ కాదు, there is good thing, this is how things are, it will move on, you will finish just 5 minutes అలా చెప్పేవాళ్ళు ఉండాలి. మనకి జూనియర్ డాక్టర్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు వెళ్ళిపోతారు, కానీ ఈ లేబర్ టీమ్ ఏదైతే ఉంటే పర్మనెంట్గా అక్కడే ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. డాక్టర్స్ మానిటర్ మెడికలీ, బట్ లేబర్ సపోర్ట్ అండ్ సిస్టర్స్ 24/7 వాళ్ళ లైఫ్ లైన్ లాంటి వాళ్ళు. అండ్ వీళ్ళందరినీ మానిటర్ చేసేది నేను. సో లేబర్ రూమ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ ప్లేస్. దాని ఇంపార్టెన్స్ ఇప్పుడు తగ్గిపోతుంది. రావడం, సెక్షన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అనేది బయట చాలా కల్చర్ అయిపోయింది. ఇట్స్ అ స్మూత్ కల్చర్ అవుట్ సైడ్, బట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకి యూజువల్గా 90% ఆఫ్ దెమ్ కమ్ ఫర్ న్యాచురల్ డెలివరీ. దెర్ ఆర్ 10% ఆఫ్ దెమ్ హూ కమ్ ఫర్ సిజేరియన్స్